పరిశుద్ధుడైన మా దేవుడా మీకు వందనాలు తండ్రి. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా అయిన ఎడల ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఇచ్చిస్తానని మా చెప్పిన దేవుడా, ఈ దినము అయా మరి మేము ప్రభా అయా మరి పరిశుద్ధ వాక్యంలో నుండి ప్రభా మెసేజ్ మరి వాక్యం చెప్పుకొని ఉండగా తండ్రి మీరుగా కృప చూపించండి, సహాయం దయచేయండి. నోటికి మీరే బోరగా ఉండండి ప్రభా. మీ జీవజలపు ఓటలతో మీరు నింపి వాడుకొని మహిమ ఘనత ప్రభావములు మీకే చెందుటకు సహాయం దయచేయమని మా కొరకు రానున్న ప్రియరక్షుడైన యేసు క్రీస్తు వారి పుణ్యములు అడిగి వేడుకొని సున్నాము తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారండి? అందరికీ వందనాలండి. హృదయపూర్వక వందనాలు చెల్లించుకొనిస్తున్నాము. మనం అందరికీ కూడా దేవుడు 2025 సంవత్సరాన్ని మనకి ఇచ్చారు. మన దేవునికి మనం ఏమి ఇచ్చి కూడా రుణము తీర్చుకోలేమండి. మరి మన దేవునికి వేలాది కోట్ల కొద్ది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిస్తున్నాము. 2025 సంవత్సరంలో మనకి ఫస్ట్ మాసము మరి 17వ దినాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకొనిస్తున్నామండి. ఇవ్వండి మరి మనం ద్వితీయోపదేశకాండంలో ప్రభా మరి మోషే గారు రాసినట్లుగా మనము పరిశుద్ధుడైన మన దేవుని పేరట మనము మరి బ్లెస్సింగ్ అనే వాక్యంలో ప్రభు మరి మనం వాక్యం చెప్పుకొని ఉండగా నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా మాట యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట నీవు వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలోనూ దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు. మరి నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులు మందను, నీ దుక్కుడేడులను, నీ గొర్రెలు మేక మందలను మరి దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, బయటికి మరి వెలుపులకు వెళ్ళినప్పుడు దీవింపబడదు అని ఇక్కడ పరిశుద్ధుడైన మన దేవుడు మరి పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నారు, చెప్తున్నారు. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినాలన్నమాట అండి. బిడ్డలైన వారు తల్లిదండ్రుల మాటలు శ్రద్ధగా వినాలి. వినినప్పుడు మరి బిడ్డలను బట్టి దేవుడు సంతోషిస్తారు. మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుని మాట మనం శ్రద్ధగా వినినప్పుడు మనలను భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా మనల్ని హెచ్చించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచే మన దేవుడు అండి. మన దేవుడికి మనం ఏమిచ్చి కూడా రుణము తీర్చుకోలేము. మరి కేవలమే మనకంటే అందమైన వారు, బలవంతులు, జ్ఞానవంతులు, శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారండి. నాకంటే బలవంతులు ఎవరు? నేనే బలవంతుడిని, నేనే చదువును, నేనే బాగా చదివాను, నాకే తెలివి ఉంది, నాకే జ్ఞానం ఉందని అనేకులు అనుకుంటారండి, ఎరవేగుతారు. కానీ దేవుడు మనకి జ్ఞానం ఇస్తేనే మనకి జ్ఞానవంతులు అండి. లేకపోతే మన జ్ఞానం ఏ పాటిదండి? భక్తుడైన దావీదు మహారాజు అయితే అంటున్నాడు, నేను ఏ పాటి వాడను, నన్ను ఎంతగా నువ్వు హెచ్చించుటకు అని మరి దావీదు మహారాజు అంటాడండి. దేవుడు దావీదు మహారాజుని అంతగా మరి హెచ్చించారండి. ఇక్కడ నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల నీ సమస్తమును మరి నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న ఆయన ఆజ్ఞలు అన్నిటినీ నీవు అనుసరించి నడుచుకునే ఎడల ఆయన మాట నువ్వు శ్రద్ధగా అయినప్పుడు దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మనల్ని హెచ్చిస్తానని దేవుడు చెప్తున్నారండి. ఆయనకు మనం ఏమి ఇచ్చి కూడా మనము మరి తీర్చుకోలేము. మన దేవుడు గొప్ప దేవుడు. మనకు ఎన్నెన్నో ఆయన కార్యాలు మనకు చేశారండి. ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసిన కార్యాలు మరి మరి చెప్పలేమండి, వెనక మరి చూడలేము. మనము దేవుడు ఎన్నో కార్యాలు చేశారండి. దేవుడు మద్రాసు ఎల్లమ్మ అని చెప్పినప్పుడు మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడారు. ఫలానా దేశమును వెళ్ళని చెప్పినప్పుడు అబ్రహాము తూచా తప్పకుండా మరి వెళ్ళారు. అలాగనే మాతో కూడా దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా మాతో మాట్లాడినప్పుడు మేము మద్రాసు రావడం జరిగిందండి. చాలామంది మీరు ఏ నిమిత్తం వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఏంటి అన్నప్పుడు మేము సాక్ష్యం చెప్పినప్పుడు అనేకులు మరి దేవుడు కూడా మాట్లాడతారా అని ఒక పాస్టర్ గారే మమ్మల్ని అడిగారండి. దేవుడు మమ్మల్ని మరి దేవుడు మాట్లాడితేనే మేము వచ్చాము. దేవుడు మా బిడ్డలను, మమ్మల్ని, మా కుటుంబాన్ని ఎంతగానో దేవుడు ఆశీర్వదించారు. అలాగనే మన దేశాన్ని, మన దేశ నాయకులను అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించలాగును ఎప్పుడు మేము అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటామండి. ఇక్కడ భక్తుడైన యెహోషువ గ్రంథంలో ఏమని చెప్తున్నారంటే, నీవు మోషే దేవుడు చెప్తున్నారు, మోషేకు తోడై ఉండినట్లు నీకును నేను తోడై ఉండదను. నువ్వు
భయపడకుము, జడియకుము అని చెబుతున్నారు. అంత మాత్రమే కాదు, 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమని చెబుతున్నారంటే, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకి తోడై ఉండునట్లు నీకును తోడై ఉందును మరి అని దేవుడు చెప్తున్నారండి. యెహోషువకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని మరి యెహోషువ సొంతం చేసుకున్నాడండి. అలాగని మరి ఆ దైవజనుడు సొంతం చేసుకున్నారు కనుక మరి యెహోషువ ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు జరిగించారండి. అలాగని యెహోషువ వల్లే మనము కూడా దేవుని వాగ్దానాలను సొంతం చేసుకొని దేవుని ఎదుట మనం ముందుకు కొనసాగింపబడినప్పుడు దేవుడు యెహోషువకి కార్యాలు చేస్తున్నట్లుగా మనకు కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారండి. నూను కుమారుడని యెహోషువ, మరి కాలేబు యెహోషువ మాత్రమే మరి ఇక కొంతమంది మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తామండి. వారు మరి చూసినట్లుగా మరి నిజమే చెప్పారు కానీ మరి ఎక్కడ తప్పు చెప్పలేదండి. వారు గొప్పగా దేవుని కొరకు మరి వర్ధిల్లిన వారిగా మనం చూస్తున్నామండి. మరి పాలు తేనెల దేశం ప్రవహించడం అంటే మాటలు కాదండి. ఎంతోమంది ప్రయాణం వెళ్ళారు కానీ అందరూ వెళ్ళలేకపోయారు. మరి ఆ కొంతమందిలో మరి కాలేబు యెహోషువను ఇంకా కొంతమంది మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళగలిగారండి. దేవుడు మరి యెహోషువను అంతగా మరి ఆశీర్వదించిన దేవుడు, యెహోషువ ద్వారా ఎన్నో కార్యాలు జరిగించిన దేవుడు మనకు కూడా మరి ఎన్నెన్నో అద్భుత కార్యాలు దేవుడు చేస్తారండి. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అండి. ఇక్కడ యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 3వ యోహాను సువార్త మరి 1వ వచనంలో మనం చూసినట్లయితే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయకునకు శుభమని చెప్పి రాయినది, మరి ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును బట్టి అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్న వార్తలో మరి చెప్తున్నారండి పరిశుద్ధ గ్రంథములో. మరి మన బిడ్డలు అన్ని విషయాల్లో వర్ధిల్లినప్పుడు మనము మరి ఎంతో సంతోషిస్తాం కదండి. అలాగనే మనమును మరి దేవుని విషయంలో దేవుని మాట దేవునికి సంతోషముగా ఇష్టముగా దేవునికి అనుకూలముగా మనం నడిచినప్పుడు ఇదిగో నా కుమార్తె నా కుమారుడా మరి నేను చెప్పినట్లుగానే నడుస్తున్నారు నా బిడ్డలు అని మనల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తారండి. ఇక్కడ మనం దేవుణ్ణి మనం సంతోషపెట్టే తల్లిదండ్రులుగా బిడ్డలుగా మనం ఉండాలన్నమాట అండి. ఇక్కడ మరి ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుతున్నాను. మరి అన్ని విషయంలోనూ దేవుడు మరి మనల్ని వర్ధిల్లు చేసే దేవుడు. సౌఖ్యముగా మనం ఉండాలి, సంతోషముగా మనం ఉండాలి. మరి దేవుని సన్నిధిలో మరి దేవుని మాట శ్రద్ధగా మనం వినాలన్నమాట అండి. ఇక్కడ మరి ఫిలిప్పీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో మరి మనం చూసినట్లయితే మరి ప్రియుడా అన్ని విషయాలలో కూడా ఫిలిప్పీలు రాసిన పత్రికలో మనం చూసుకొనిస్తున్నామండి. మరి 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములను దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు మనల్ని మరి ఎంతగానో కృతజ్ఞతాపూర్వకముగా ఏదో గర్వముగా మరి అసూయగా దేవుని సన్నిధిలో మనం ఉండేవాళ్ళం కాకుండా మరి నీ పొరుగు వారిని చూసి నువ్వు సంతోషపడే వారిగా ఉండాలన్నమాట అండి. పొరుగు పచ్చగా ఉంటే సంతోషపడాలండి. కొంతమంది పొరుగు వారు పచ్చగా ఉంటే వారు లేరనమాట అండి. అయితే ఇక్కడ ప్రభువునందు సంతోషించుడి, అన్ని విషయంలోనూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు కనుక దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి అని దేవుడు చెప్తున్నారండి. మరి మన దేవుడు గొప్ప దేవుడు అనమాట అండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మరి యథార్థవంతులకి మేలైన దానినే
స్వతంత్రించుకుందురని మరి సామెతల గ్రంథము మరి 28వ అధ్యాయం 10వ వచనంలో తెలియజేస్తున్నారండి దేవుడు. మరి అలాగనే మరి దేవుడు సైతాన్ని దుష్టుడకు అపవాదిని ఎవరు తరముకుంటే వాడంతలో వాడు తరమపడును. మరి దుష్టుడిని ఎవరు తరమవసరం లేదండి, వాడంతలో వాడు తరమపడతాడండి. ఎవరండి? ఎప్పుడండి? నీతిమంతులుగా ఉండినప్పుడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందిరని మరి పరిశుద్ధ గ్రంథంలో ఉందండి. నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు యథార్థపరుడు అయితే, నువ్వు మరి స్వార్థం లేని వ్యక్తిగా ఉన్నట్లయితే, నువ్వు నీతిమంతుడిగా ఉండినప్పుడు మరి ఏ దుష్టుడికి త్రోవ ఉండదండి. దుష్టుడు ఒక త్రోవను వస్తే వాడు 7 త్రోవలు పారిపోతాడు అనమాట అండి. ఎందుకనండి? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండినప్పుడు అనమాట. పిరికివారు పరలోక రాజ్యానికి వారసులు కానేరు అని చెప్తున్నారు. పిరికితనాన్ని తీసివేయాలండి. మరి అలాగనే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము. అంత మాత్రమే కాదు, ఇక్కడ వాక్యము ఎపిసిలు 6:2 అనమాట అండి. నీ మధ్యను మీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. కీర్తనలు 147:13 మనం చూసుకొనిస్తున్నామండి. మీ మధ్య అంటే ఏం చేస్తారంటే అండి, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. మన మధ్యను మన పిల్లలను, మనలను, మన కుటుంబాన్ని, మన దేశాన్ని దేవుడు మరి ఆశీర్వదించిన దేవుడు అనమాట అండి. ఇక్కడ చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన యెడల, ఇక్కడ మరి యెహోవా పేరిట భూప్రజలందరూ నీకు భయపడుదురు. ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించను. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూసి నీకు భయపడుదురని మరి చెప్తున్నారండి. ఎక్కడండి? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 10వ వచనంలో మరి భూప్రజలందరూ యెహోవా నామము పేరట నువ్వు పిలువబడుట మరి చూసి భయపడదురని చెప్తున్నారండి. ఎప్పుడండి? నువ్వు ఆశీర్వదింపబడినప్పుడు, నీవు బహుగా ఆశీర్వదించబడినప్పుడు దేవుడు మరి నిన్నును నీ దేశాన్ని నిన్ను ఆశీర్వదిస్తారని చెప్తున్నారండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన నేడే నేను నీకు ఆజ్ఞాపించుతున్నా ఆయన ఆజ్ఞను అన్నిటినీ అనుసరించి నడుచుకున్న యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదువు, పొలంలో దీవింపబడదువు. మరి నీ గర్భఫలము, నీ భూఫలము, పశువులు, మందను, దుక్కటెడ్లను, నీ గొర్రెల మేకలు, మందలను దీవిస్తానని భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను దీవించి ఆశీర్వదిస్తూ అభివృద్ధి పరుస్తానని చెప్తున్నా. మన దేవునికి మనం ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేమండి. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి మరి అభివృద్ధి పరచను గాక. ఆమేన్. ఆమేన్.